ఏడాది జెండా ఎత్తుగ తెలంగాణ చూడా, ప్రజల పాలన తోడరైతన్నల గుండె కాడా. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు కొత్త సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత 1 సంవత్సరము పూర్తయింది. ఈ 1 సంవత్సరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ ముందుంచాలనే దృక్పథంతో చెప్పడం జరుగుతూ ఉంది. రోడ్స్ అధ్వానంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి కనీసం ఒక మురం వేయలేదు, ఒక కంకర వేయలేదు, ఎలాంటి రోడ్స్ రిపేర్ చేయలేదు, బీటీ రెన్యువల్ చేయలేదు. కాబట్టి మరీ అధ్వానంగా తయారైనాయి. ఎంతోమంది కాంట్రాక్టర్లు వర్క్ శాంక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి డబ్బులు వస్తలేవని ముందుకు రాలేదు. మరి ఇప్పుడేమో ఆ రేట్స్ మీద వర్కౌట్ కాదు, ఇంకా చాలా డ్యామేజ్ అయిందని చెప్పేసి ముందుకు రావడం లేదు. అయినా కూడా వారి మీద అధికారులతో రిక్వెస్ట్ చేయించి మరీ పనులు కొనసాగించే విధంగా చూస్తూ ఉన్నాం. మా గౌరవ మంత్రివర్యులు పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క గారి కృషి వలన సిఆర్ఆర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మనకు 15 కోట్ల రూపాయలకు సిఆర్ఆర్ ఫండ్స్ వచ్చినాయి, ప్రొసీడింగ్స్ వచ్చినాయి. ఆల్రెడీ ఫౌండేషన్స్ కూడా పెట్టడం జరిగింది రూరల్ రోడ్స్కి. మళ్ళీ అడిషనల్గా ఇంకా నారాయణఖేడ్ వెనుకబడ్డదని చెప్పేసి అడిగితే మరొక 15-20 కోట్లకి ప్రతిపాదనలు పంపినాం. అవి కూడా శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయని చెప్పేసి. తర్వాత ఎంఆర్ఆర్ ఫండ్స్ గురించి ఒక 30 కోట్లకు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఒక 20-25 కోట్లు ఎంఆర్ఆర్ రోడ్స్కి కూడా త్వరలోనే ప్రొసీడింగ్స్ వస్తే త్వరలోనే శాంక్షన్స్ వస్తాయని చెప్తా ఉన్నాం. తర్వాత R&B మంత్రి ద్వారా ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసము ఒక 50 కోట్లు కేటాయించాలని చెప్పేసి అంటే నేను వారిని రిక్వెస్ట్ చేసుకొని ఒక 80 కోట్ల వరకు కూడా R&B రోడ్స్ కూడా శాంక్షన్ బీటీ రెన్యువల్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. త్వరలో టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి. గతంలో ఉన్న కొంతమంది కాంట్రాక్టర్లు వారు పనులు తీసుకొని అగ్రిమెంట్ చేసుకొని కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా పనులు చేపడతలేరు. అట్లాంటి వారి మీద చర్య తీసుకొని మళ్ళీ వాటిని మరీ టెండర్ పిలవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది ఒకటే కాకుండా ST-SDF ఫండ్స్ అని చెప్పేసి ఇక్కడ ఎస్టీ పాపులేషన్ మా దగ్గర ఎక్కువగా ఉంది. కాబట్టి ST-SDF ఫండ్స్ ద్వారా కూడా గిరిజన తాండాలు అభివృద్ధి అయ్యే విధంగా బీటీ రోడ్లు ప్రతి తాండాకు కూడా బీటీ రోడ్ వేసే విధంగా, రోడ్డు లేని తాండాలకు కూడా రోడ్డు వేసే విధంగా ఒక 25 కోట్లతోని ప్రపోజల్స్ పెట్టినాం. అవి కూడా త్వరలోనే శాంక్షన్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. ఏడాది జెండా ఎత్తుగ తెలంగాణ చూడా, ప్రజల